హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్ అండ్ లిసన్ అ ఫుల్ క్లాస్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అంటే సాధారణంగా మనం చరిత్ర అనగానే రాజులు, వాళ్ళ కత్తులు, యుద్ధాలు అనుకుంటాం కదా. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా విన్నది అదే కాబట్టి. రైట్. కానీ ఈరోజు మనం ఒక భిన్నమైన అత్యంత ఆశ్చర్యకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఒకసారి ఊహించండి, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలో, అంటే కనీసం ఇంటర్నెట్ గానీ శాటిలైట్ మ్యాపింగ్ గానీ లేని కాలంలోనే. అసలు ఇనుము వాడకం కూడా లేని కాలం కదా అది. అబ్సల్యూట్లీ. అలాంటి టైంలోనే అచ్చం నేటి స్మార్ట్ సిటీలను తలపించే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, పక్కా ప్లానింగ్తో గ్రిడ్ విధానంలో నిర్మించిన రోడ్లు ఉన్న ఒక మహానగరాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అది నిజంగా మన ఊహకు కూడా అందని విషయమని చెప్పాలి. మన ఆధునిక అహంకారాన్ని సవాలు చేసే ఆ దృశ్యం క్రీస్తుపూర్వం 2250 నుంచి 1750 మధ్యకాలంలో విలసిల్లిన కాంస్యయుగపు నాగరికతది. మ్మ్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మరియు మొదటి 3 నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికత గురించే కదా మనం మాట్లాడుకుంటోంది. అవునండి. సమకాలీన మెసొపొటేమియా లేదా ఈజిప్టు నాగరికతలతో పోలిస్తే వీరు కేవలం నిర్మాణాల పరంగానే కాదు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా కూడా ఒక నమ్మశక్యం కాని బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఈనాటి మన సమగ్ర విశ్లేషణ ప్రధాన లక్ష్యం కూడా అదే. మన ముందున్న ఈ చారిత్రక ఆధారాలు, ఫ్యాక్ట్ షీట్స్ నుంచి అసలు ఈ సింధు ప్రజలు ఎవరు, వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ లేకుండానే అంత గొప్ప పట్టణాలను ఎలా నిర్మించారు అన్నది తెలుసుకోవడం. ఖచ్చితంగా. అయితే ఈ అద్భుత నగరాలు ఎలా నిర్మించబడ్డాయో తెలుసుకునే ముందు అసలు వేల సంవత్సరాల పాటు భూగర్భంలో కూరుకుపోయిన ఈ సామ్రాజ్యం బయటి ప్రపంచానికి ఎలా తెలిసిందో మనం మాట్లాడుకోవాలి. రైట్. అదొక సినిమాటిక్ స్టోరీ అని నేను చదివాను. ఎలా బయటపడింది అసలిది? 19వ శతాబ్దంలో, అంటే బ్రిటిష్ వారి కాలంలో పంజాబ్ ప్రాంతంలో రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోంది. అప్పుడు అక్కడ తవ్వుతున్న కూలీలకు కొన్ని విచిత్రమైన, అత్యంత నాణ్యమైన ఇటుకలు భూమిలో దొరికాయి. ఓ, అంటే వాళ్ళేదో పాత కోట ఇటుకలనుకులొంగుటాటదా? ఎగ్జాక్ట్గా. అవెవరో పాతకాలపు రాజుల కోట ఇటుకలనుకుని వాటిని తీసుకువెళ్లి ఏకంగా ఆ రైల్వే ట్రాక్ కింద బేస్గా వాడేశారు వాళ్ళు. వావ్! ఎంత పెద్ద చారిత్రక ఆధారాలను అలా ట్రాక్ కింద వాడేశారన్నమాట. అవును. ఆ తర్వాత అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా ఉన్న అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దీనిపై కొన్ని తొలి పరిశోధనలు చేశారు. కానీ దీన్ని ఒక క్రమపద్ధతిలో తవ్వించి ఇదొక సాధారణ కోట కాదు, ఒక ప్రాచీన మహానాగరికత అని ప్రపంచానికి చాటిచెప్పింది మాత్రం సర్ జాన్ మార్షల్. ఓహో, సో ఆయన ద్వారానే ఇది అఫీషియల్గా బయటపడింది. అవును. ఆయనే దీనికి సింధు నాగరికత అని అధికారికంగా పేరు కూడా పెట్టారు. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం మనం. మనకు లభించిన ఆధారాల ప్రకారం ఈ నాగరికత విస్తీర్ణం ఏకంగా 13 లక్షల చదరపు కిలోమీటర్లు కదా? అవును. 13 లక్షల చదరపు కిలోమీటర్లంటే మామూలు విషయం కాదు. అది ఉత్తరాన జమ్మూలోని మాండా నుండి దక్షిణాన మహారాష్ట్రలోని దైమరాబాద్ వరకు వ్యాపించి ఉంది. అలాగే తూర్పున ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ నుండి పశ్చిమాన బెలూచిస్తాన్లోని సుత్కజెండోర్ వరకు కదా? చూస్తే ఒక పెద్ద త్రిభుజాకారంలో విస్తరించి ఉంటుంది. కరెక్ట్. ఒక ఎగ్జాక్ట్ ట్రయాంగిల్ షేప్లో విస్తరించుంది. కాని నాకు ప్రశ్న ఏంటంటే, ఎలాంటి ఆధునిక రవాణా వ్యవస్థలు లేని ఆ కాలంలో కనీసం వేగంగా ప్రయాణించే గుర్రాలు కూడా లేవు కదా? మరి ఇంత భారీ విస్తీర్ణంలో ఒకే తరహా సంస్కృతిని, ఒకే రకమైన కొలతలను ఎలా కొనసాగించారు వాళ్ళు? ఇక్కడే మనం వారి భౌగోళిక నైపుణ్యాన్ని, వాళ్ల అడ్మినిస్ట్రేషన్ని అర్థం చేసుకోవాలి. నదురే వాళ్లకు ప్రధాన హైవేలు. సింధు మరియు దాని ఉపనదుల ద్వారా వాళ్లు ఈ విస్తారమైన ప్రాంతాన్ని అనుసంధానించారు. ఓ, పడవలు, ఎడ్లబండ్ల ద్వారా వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈజిప్ట్ లేదా మెసొపొటేమియా నాగరికతలతో పోలిస్తే ఇది చాలా విశాలమైనది. కాని ఆశ్చర్యకరంగా మీరు ఈ 13 లక్షల చదరపు కిలోమీటర్లలో ఎక్కడ తవ్వినా ఒకే రకమైన ఇటుకల కొలతలు, ఒకే రకమైన తూనికలు కనిపిస్తాయి. వావ్! అవి ఖచ్చితంగా అక్కడ చాలా బలమైన, కేంద్రీకృతమైన ఒక అడ్మినిస్ట్రేషన్ ఉండి తీరాలి కదా? అబ్సల్యూట్లీ. అది రాజుల పాలన కావచ్చు, లేదా ఒక పటిష్టమైన వాణిజ్య సంఘాల పాలన కూడా కావచ్చు. సరే, వాళ్ల సామ్రాజ్య విస్తీర్ణం ఎంత గొప్పదో చూశాం. కానీ ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. నన్ను దాదాపు షాక్కి గురిచేసిన పాయింటేంటంటే వాళ్ల టౌన్ ప్లానింగ్. అవును, వాళ్ల సిటీ ప్లానింగ్ ఎప్పటికీ ఒక అద్భుతమే.
ముఖ్యంగా వాళ్ళ గ్రిడ్ విధానం గురించి మాట్లాడుకోవాలి మనం. గ్రిడ్ సిస్టమ్ అనగానే మనకు ఆధునిక నగరాలు గుర్తుకొస్తాయి. ప్రధాన వీధులు, ఉపవీధులు ఒకదానికొకటి సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఖండించుకునేలా నిర్మించారు కదా. అవును, మీరు పైనుంచి చూస్తే ఆ నగరం ఒక చెస్ బోర్డ్ లాగా కనిపిస్తుంది. చరిత్రకారులు దీన్ని లండన్లోని ఆక్స్ఫర్డ్ సర్కస్తో పోలుస్తారు. గాలులు ఏ దిశలో వీచినా ఆ గాలి వీధుల్లో గుండా వెళ్ళిపోయి రోడ్లు సహజంగానే క్లీన్ అయ్యేలా ప్లాన్ చేశారు. అదొక మాస్టర్ క్లాస్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇళ్లను నిర్మించడానికి కేవలం ఎండబెట్టిన ఇటుకలు కాకుండా కాల్చిన ఇటుకలను వాడటం. అవును, పైగా ఆ ఇటుకలను పేర్చడానికి వాళ్ళు ఇంగ్లీష్ బాండింగ్ అనే పద్ధతి వాడారు. ఆ ఇంగ్లీష్ బాండింగ్ అంటే ఒక వరుసలోని ఇటుకలను పొడువుగా, మరుసటి వరుసలోని ఇటుకలను అడ్డంగా పేర్చడమే కదా. కరెక్ట్. దీనివల్ల గోడల మధ్య పళ్ళు కురుక్కున్నట్లుగా ఇంటర్లాక్ అయి ఎక్కడలేని బలం వస్తుంది. అసలు వారు ఎండబెట్టిన ఇటుకలకు బదులు కాల్చిన ఇటుకలు ఎందుకు వాడారనుకుంటున్నారు? బహుశా సింధులోయ ప్రాంతం తరచుగా వరదలకు గురయ్యే ప్రాంతం కాబట్టి అయ్యుంటుంది. ఎండబెట్టిన ఇటుకలైతే నీరు తగలగానే కరిగిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. కాల్చిన ఇటుకలైతే నీటిని తట్టుకుంటాయి. వారు నగర భద్రతను ఎంతలా ఆలోచించారో దీన్ని బట్టే తెలుస్తుంది. అంతేకాదు, ప్రతి నగరాన్ని 2 భాగాలుగా విభజించారు వాళ్ళు. అవును, ఎగువ భాగం అంటే కోట ప్రాంతం. బహుశా ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు ఉండేవారనుకుంటా. రెండోవది దిగువ నగరం. ఇక్కడ సామాన్య ప్రజలు ఉండేవారు. నిజమే. అయితే వీటన్నిటికంటే హైలైట్ ఇంకొకటుంది: భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ. అబ్బా, నేటి కాలంలో కూడా కొద్దిగా భారీ వర్షం వస్తే చాలు మన మెట్రో నగరాలు కూడా మునిగిపోతూ ఉంటాయి. కానీ 4000 సంవత్సరాల క్రితమే వారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాడారంటే నమ్మశక్యం కాదసలు. అదే కదా. ప్రతి ఇంటి నుండి వచ్చే మురుగునీరు వీధికి ఇరువైపులా ఉన్న కాలువల్లో కలిసేలా చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, వాళ్ళు పబ్లిక్ హెల్త్కిచ్చిన ప్రయారిటీ. మురుగునీరు పోవడానికి కాలువలు తవ్వడమే కాకుండా వాటిపై ఇటుకలతో మూతలు కూడా పెట్టారు కదా. రోడ్ల మీద ఎక్కడా చెత్త కనిపించదు. అవును, మరి ఆ కాలువల్లో పూడిక తీయాలి కదా. దానికోసం సర్టన్ డిస్టెన్స్లో మ్యాన్హోల్స్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. వావ్! అంతేకాదు, ఇంటిలో ఉత్పత్తయ్యే సాలిడ్ వేస్ట్ నేరుగా వెళ్లి కాలువలో అడ్డుపడకుండా ప్రతి ఇంటి బయట ఒక చిన్న సంప్ లాంటి గుంటను నిర్మించారు. అంటే బరువుగా ఉన్న చెత్త అందులో ఆగిపోయి కేవలం నీరు మాత్రమే కాలువలోకి వెళ్లేదన్నమాట. నేటి ఆధునిక సెప్టిక్ ట్యాంక్ లాంటి విధానం అద్భుతం. ఖచ్చితంగా. వాళ్ల టౌన్ ప్లానింగ్ వెనుకున్న సైన్స్ ఎంత గొప్పదో అర్థమయ్యాక మనం కొన్ని ముఖ్యమైన నగరాలను చూడాల్సిందే. ఉదాహరణకు హరప్పా నగరాన్ని తీసుకుంటే అక్కడ వరుసగా 6 పెద్ద ధాన్యాగారాలు లభించాయి. అంటే ఇదొక రిజర్వ్ బ్యాంక్ లాగా వాడారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. హరప్పాలో దయారాం సహానీ త్రవ్వకాలు జరిపినప్పుడు ఇవి బయటపడ్డాయి. నదికి సమీపంలో వీటిని నిర్మించారు. అంటే పడవంలో వచ్చిన ధాన్యాన్ని స్టోర్ చేసి కరువు సమయాల్లో జనాలకు పంపిణీ చేసేవారు. అప్పట్లో ధాన్యమే కరెన్సీ కాబట్టి ఆ ధాన్యాగారాలు వాళ్ల ఎకానమీకి గుండెకాయలాంటివి అనొచ్చు. అవును, మిగులు ఉత్పత్తి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి గోదాములు అవసరమవుతాయి. అంటే వాళ్ళు తమ అవసరాలకు మించి పండించారు. ఇంకో విషయమేంటంటే, ఇక్కడ హెచ్ ఆకారపు సమాధులు కూడా దొరికాయి. ఓ, హెచ్ షేప్ సమాధులు. అంటే వాళ్లు చనిపోయిన వారిని ఒక పద్ధతిలో ఖననం చేశారని తెలుస్తోంది. సరే, ఫుడ్ సెక్యూరిటీలో వాళ్ళెంత ముందంజలో ఉన్నారో హరప్పా చెబుతుంటే, మొహంజోదారో నగరం వాళ్ల ఆర్కిటెక్చర్ని చూపిస్తుంది కదా. ఈ పేరు వానికే ఒక థ్రిల్లర్ మూవీలాగా అనిపిస్తుంది. అవును, సింధీ భాషలో దీని అర్థం మృతుల దిబ్బ. ఇక్కడే ఆ ప్రసిద్ధ మహాస్నానవాటిక బయల్పడింది. దీని ఒక పవిత్రమైన మతపరమైన స్నానాల కోసం వాడేవారని చరిత్రకారుల అంచనా. ఈ మహాస్నానవాటికలో వాటర్ ప్రూఫింగ్ గురించి చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నీరు కిందకు ఇంకిపోకుండా తారులాంటి బిటుమిన్ పదార్థాన్ని పూశారట కదా. ఎగ్జాక్ట్లీ. 4000 సంవత్సరాల క్రితమే వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీ వాడారు వాళ్ళు. అంతేకాకుండా అందులోకి ఫ్రెష్ వాటర్ని పంపడానికి పక్కనే ఒక బావి, అలాగే వాడిన నీటిని బయటకు పంపడానికి ఒక ప్రత్యేకమైన కాలువ వ్యవస్థ కూడా ఉంది. బట్టలు మార్చుకోవడానికి చుట్టూ గదులు కూడా ఉన్నాయని చదివాను. అవును. ఇక ఇదే నగరంలో మనకు అత్యంత ప్రసిద్ధమైన నాట్యగత్తె, కాంస్య విగ్రహం, గడ్డంగల పురుషుడి రాతి విగ్రహం, పశుపతి ముద్రిక కూడా దొరికాయి. సరే, హరప్పాలో ధాన్యం స్టోర్ చేశారు, మొహంజొదారోలో నిర్మాణ కళను చూపించారు. మరి ఈ వస్తువులను ఇతర దేశాలకు ఎలా పంపించారు?
ఈ ప్రశ్నకు సమాధానమే లోథాల్ నగరం కదా, ప్రాచీన భారతదేశపు అంతర్జాతీయ రేవు పట్టణం అని చెప్పొచ్చు. నిజమే. లోథాల్ గుజరాత్లోని భోగవా నది ఒడ్డున ఉంది. దీన్ని సింధు నాగరికత మాంచెస్టర్ అని కూడా అంటారు. ఇదొక గొప్ప పారిశ్రామిక, వాణిజ్య కేంద్రం. ఆ కాలంలో ఒక కృత్రిమ నౌకాశ్రయం ఉండటం అంటే వాళ్ళు అద్భుతమైన నావికులు, గ్లోబల్ ట్రేడర్స్ అని ప్రూవ్ అవుతోంది కదా. అవును. సముద్రపు టైడ్స్ను లెక్కించి నౌకలు నిలపడానికి వీలుగా కాల్చిన ఇటుకలతో ఒక భారీ డాక్యార్డ్ని నిర్మించారు వాళ్ళు. వావ్! టైడ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేశారా? అవును. నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి లాక్ గేట్ సిస్టమ్ను కూడా వాడారనడానికి ఆధారాలున్నాయి. దీని ద్వారా మెసొపొటేమియా, ఈజిప్ట్ లాంటి నాగరికతలతో వీళ్లు గ్లోబల్ ట్రేడ్ చేశారు. ఇంతటి అంతర్జాతీయ వాణిజ్యం చేశారంటే వాళ్ల ఎకానమీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల ప్రధాన ఆర్థిక బలం వ్యవసాయం మరియు వ్యాపారం. ప్రపంచంలోనే మొదటిసారిగా పత్తిని పండించింది వీరేనట కదా. కరెక్ట్. గ్రీకులు ఈ పత్తిని సిండన్ అని పిలిచేవారు. సింధూ నది వరదల వల్ల వచ్చే సారవంతమైన మట్టిలో వాళ్లు గోధుమ, బార్లీ, పత్తి భారీగా పండించారు. పత్తితో వస్త్రాలు నేయడంలో కూడా వాళ్లు ఎక్స్పర్ట్స్. వాణిజ్యం గురించి మాట్లాడితే అప్పట్లో కరెన్సీ అంటే నాణేలు లేవు కాబట్టి వస్తు మార్పిడి విధానం అంటే బాటర్ సిస్టమ్ ద్వారా వ్యాపారం జరిగేది కదా. అవును. మన దగ్గరున్న పత్తి వస్త్రాలు, కలప, రాగి ఎగుమతి చేసి అక్కడి నుండి వెండి, బంగారం తెచ్చుకునేవారు. సమకాలీన మెసొపొటేమియా గ్రంథాల్లో సింధూ ప్రాంతాన్ని మెలూహా అని కూడా పిలిచారు వాళ్ళు. ఇందులో నన్ను ఆకర్షించిన ఇంకొక పాయింట్ వాళ్ల కొలతలు. వాళ్లు తూనికలకు 16 యొక్క గుణిజాలను వాడటం. అంటే 16, 32, 64 ఇలా. మనం స్వాతంత్రం వచ్చిన కొత్తలో వాడిన 16 అణాలు ₹1 అనే లెక్క బహుశా ఇక్కడ్నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. కల్చర్ ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా పాస్ అవుతుందో చెప్పటానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే వీరి సమాజం మాతృస్వామ్య సమాజమని తెలుస్తోంది. అంటే త్రవ్వకాల్లో దొరికిన అమ్మతల్లి మట్టి విగ్రహాల ఆధారంగా చెబుతున్నారా? అవును. స్త్రీలకు అత్యున్నత గౌరవం, బహుశా పరిపాలనా అధికారాలు కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఇదంతా చూస్తుంటే ఒక బలమైన డౌట్ వస్తోంది. ఇన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడిన వీరికి మన ఫ్యాక్ట్ షీట్స్ ప్రకారం వేగంగా ప్రయాణించే గుర్రం తెలియదు, సింహం తెలియదు. అన్నింటికీ మించి ఇనుము వాడకం అస్సలు తెలియదు. అవును. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇనుము లాంటి లోహం తెలియకపోయినా, వేగంగా వెళ్లే గుర్రాలు లేకపోయినా అంత విస్తారమైన అడవులను ఎలా నరికారు? ఈ నిర్మాణాలు ఎలా సాధించారు? మంచి ప్రశ్న ఇది. ఇనుము తెలియకపోయినా వాళ్లు రాగి, తగరం కలిపి కంచు అనే లోహాన్ని తయారు చేయడంలో అద్భుతమైన నైపుణ్యం సాధించారు కదా. ఆ కంచు గొడ్డళ్లతోనే అడవులను క్లియర్ చేశారు. ఇక ముద్రికల కోసం స్టియర్టైట్ అనే మెత్తని రాయిని వాడారు. మరి గుర్రాలు లేని లోటుని ఎలా భర్తీ చేశారు? వాళ్లు ఎడ్లబండ్లతో, ముఖ్యంగా నదీ మార్గాల ద్వారా భర్తీ చేశారు. నదుల ద్వారా రవాణా చేయడం రోడ్డు కంటే చౌక కదా, అందుకే వారికి గుర్రం అవసరం పెద్దగా రాలేదు. రైట్. వాళ్ల జీవనశైలిని చూశాం. అయితే వాళ్ల దేవుళ్ళెవరు, భాష ఏంటి అన్నది ఈ విశ్లేషణలో చివరి అంకం. వీరికి దేవాలయాల్లేవనేది ఆశ్చర్యకరమైన నిజం కదా. అవును. భారీ ధాన్యాగారాలున్నాయి కానీ దేవాలయాలెక్కడా లేవు. బహుశా వాళ్లు ప్రకృతిని బహిరంగంగా ఆరాధించారని అర్థమవుతోంది. ప్రధానంగా అమ్మతల్లిని పూజించారు. పశుపతి మహాదేవుణ్ణి కూడా పూజించారు కదా. అవును. మొహండ్రిదారోలో దొరికిన ఒక ముద్రికపై యోగ ముద్రలో కూర్చుని చుట్టూ ఏనుగా, పులి లాంటి జంతువులున్న ఒక దేవుడి ప్రతిమ దొరికింది. సర్ జాన్ మార్షల్ దీనిని పశుపతి మహాదేవుడు అన్నారు. రావిచెట్టు, పావురం, మూపురమున్న ఎద్దును కూడా పవిత్రంగా చూశారు. వాళ్ల మత విశ్వాసాలు స్పష్టంగా ఉన్నాయి కానీ వాళ్ల భాష దగ్గరే పెద్ద చిక్కొచ్చిపడింది కదా. వాళ్ల లిపిని మనం నేటికీ చదవలేకపోవడం ఒక పెద్ద ఐరనీ. ఈ సర్పలేఖనం గురించి కాస్త వివరిస్తారా? దీన్ని ఇంగ్లీష్లో బౌస్ట్రోఫెడాన్ అంటారు. అంటే మొదటి లైన్ కుడివైపు నుండి ఎడమకు రాసి, వెంటనే రెండో లైన్ ఎడమవైపు నుండి కుడికి రాస్తారు. ఇదొక పాము కదిలే ఆకారంలాగా ఉంటుంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ డీకోడ్ చెయ్యలేకపోయారు కదా. అవును. ఎందుకంటే దీని కంపేర్ చేయడానికి మనకు రొసెటా స్టోన్ లాంటి ఏ బైలింగ్వల్ ఆధారం దొరకలేదు. ఆ లిపి చదవలేకపోవడం వల్లే కేవలం వాళ్లు వాడేసిన కుండలు, ముద్రికల ద్వారా వారి చరిత్రను ఒక పజిల్లాగా పునర్నిర్మించాల్సొస్తుంది మనకు. ఓ, అంటే లిఖిత ఆధారం లేకుండా చరిత్ర రాయడం చాలా కష్టమన్నమాట.
మరి అంత గొప్ప నాగరికత ఏమైపోయినట్లు? భూగర్భ డ్రైనేజులు, గ్లోబల్ వ్యాపారాలు ఉన్నట్లుండి ఎలా కనుమరుగైపోయాయి? దీనిపై చరిత్రకారుల్లో చాలా వాదనలున్నాయి. సర్ మార్టిమర్ వీలర్ లాంటి వాళ్ళు ఆర్యుల దండయాత్ర వల్ల ఈ నాగరికత అంతమైందని ఒక థీరీ చెప్పారు. మొహంజదారోలో దొరికిన అస్థిపంజరాలను వాళ్లు ఆధారంగా చూపిస్తారు. కానీ 13 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఒక సామ్రాజ్యం కేవలం ఒక దాడి వల్ల రాత్రికి రాత్రే పోవడం సాధ్యమేనా? ఖచ్చితంగా కాదు. అందుకే ఆధునిక పరిశోధకులు ఆ థియరీని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం లేదు. ప్రధాన కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే అని చాలామంది చెబుతున్నారు. వర్షపాతం తగ్గిపోవడం, నదుల ప్రవాహ దిశను మార్చుకోవడం వల్ల వరదలు రావడం జరిగాయని ఆధారాలున్నాయి. అంటే నదులు ఎండిపోవడం వల్ల ప్రజలు గత్యంతరం లేక గంగానది లోయవైపు వలస వెళ్లిపోయుంటారు కదా? ఎగ్జాక్ట్లీ. క్లైమేట్ చేంజ్ వల్లే ఈ గొప్ప నాగరికత క్రమంగా కనుమరుగైందని చెప్పడానికి మనకు ఎక్కువ సైంటిఫిక్ ఆధారాలున్నాయి. సో ఒకప్పటి మహానగరాలు క్రమంగా గ్రామీణ ప్రాంతాలుగా మారిపోయి చివరికి మట్టి పొరల కింద కలిసిపోయాయన్నమాట. ఈ సింధు నాగరికత ఆధునిక సమాజానికి ఒక గొప్ప పాఠం. ముగింపుగా ఒక ఆలోచన. మనల్ని మనం చాలా అడ్వాన్స్డ్ అనుకుంటాం కదా. ఒకవేళ రేపు మన ఆధునిక నాగరికత ఏదైనా విపత్తు వల్ల అంతమైపోతే 4000 సంవత్సరాల తర్వాత వచ్చే పురావస్తు శాస్త్రవేత్తలు కేవలం మన భవనాలు, ప్లాస్టిక్ వస్తువులు చూసి మన సమాజాన్ని ఎలా అంచనా వేస్తారు? అది నిజంగా చాలా భయంకరమైన ఆలోచింపజేసే ప్రశ్న. అవును. ఒకవేళ గ్లోబల్ పవర్ గ్రిడ్ ఫెయిలయ్యి మన సర్వర్లన్నీ కనుమరుగైపోతే మన డిజిటల్ చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరాలకు సింధు లిపిలాగే ఒక పరిష్కరించబడిన రహస్యంగా మిగిలిపోతుందా? మనం నిజంగా చరిత్రలో ఏ స్థాయిలో నిలబడతాం అనేది ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. మన టెక్నాలజీ ఎంత గొప్పదైనా కాలం ముందు అది ఎంత చిన్నదో మనం అర్థం చేసుకోవాలి. Absolutely. Thank you. Keep watching for more classes.